నా కొడుకును కడసారి చూసేందుకు అవకాశం ఇవ్వలేదు. ఆసుపత్రికి వెళితే బయటే అడ్డుకున్నారు. మాగంటి గోపినాథ్ చావే ఓ మిస్టరీ. మొదటి భార్యకు కుమారుడికి వారసత్వం దక్కకుండా చేస్తారా? ఈ ప్రశ్నలన్నింటికీ కేటీఆర్ సమాధానం చెప్పాలి. ఇది దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కన్నతల్లి మహానంద కుమారి ఆవేదన. రాజకీయాలంటే పార్టీ కార్యాలయం దాకే ఉండాలి, కానీ తన ఇంట్లో దాకా రావడం ఏంటి అని ఆమె ప్రశ్నిస్తున్నారు. బీఫై న్యూస్ తో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడిన ఆమె తన కడుపులో దాచుకున్న దుఃఖాన్నంతా కూడా బయట పెట్టారు. 93 వయసులో తనకు గర్భశోకం మిగిల్చారని ఆవేదన వ్యక్తం చేశారు. గోపినాథ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు కూడా తనకు చెప్పలేదని, అతడిని చూద్దామని అక్కడికి వెళ్తే బయట అడ్డుకున్నారని కన్నీటి పర్యంతం అయ్యారు. ఆ సమయంలో కేటీఆర్ కూడా ఆసుపత్రికి వచ్చారని, తన కొడుకును చూపించారని అడిగితే సరే సరే అంటూనే మరో దారిలో వెళ్లిపోయారని ఆరోపించారు. అసలు తన కుమారుడికి ఏమైందో చెప్పాలని అడిగితే ఎవరూ స్పందించలేదనేది ఆమె ప్రధాన ఆరోపణ. అంతేకాదు, మాగంటి సునీత పైన మండిపడుతున్నారు మహానంద కుమారి. 25 ఏళ్లుగా తన కుమారుణ్ణి తనకు కాకుండా చేశారని మండిపడుతున్నారు. అటు మొదటి భార్యను కూడా దూరం చేశారని చెబుతున్నారు. మొదటి భార్యకు పుట్టినటువంటి కుమారుడు గోపినాథ్ వారసుడు కాదా అని ఆమె ప్రశ్నిస్తున్నారు. గోపినాథ్ ఆస్తుల్లో వాటా ఇవ్వకపోయినా కనీసం కొడుకుగానైనా ఆ కుర్రాన్ని గుర్తించాలి కదా అని ఆమె అంటున్నారు. అవును కదా, ఆమె అడిగేదాల్లో తప్పేముంది? అసలు తనకు కొడుకుకి మరణ శాసనం రాసే హక్కు వారికి ఎవరిచ్చారని నిలదీస్తున్నారు మహానంద కుమారి. గోపినాథ్ కూడా మొదటి భార్యకు విడాకులు ఇవ్వలేదని ఆమె చెబుతున్నారు. విడాకులు ఇవ్వనప్పుడు వారు కలుసున్నట్లే కదా. కాకపోతే సునీతతో వివాహం జరిగిన తర్వాత గోపినాథ్ అందరినీ మర్చిపోయారనేది ఈమె చెబుతున్న మాట. అతడిని అలా మార్చేశారని బాధపడుతున్నారు. ఒక తల్లిగా ఆమె మాట్లాడుతున్నటువంటి ప్రతి మాటలో న్యాయం ఉందనిపించింది. గోపినాథ్ ను సునీత వివాహం చేసుకున్న నాటి నుంచి లగ్జరీ లైఫ్ గడిపారని, కుటుంబం మొత్తానికి అతన్ని దూరం చేశారని ఆరోపిస్తున్నారు మహానంద కుమారి. గోపినాథ్ చనిపోయిన ఎవరికి చెప్పకుండా రహస్యంగా ఉంచారని, కేటీఆర్ విదేశాల నుంచి వచ్చిన తర్వాత విషయం బయట ప్రపంచానికి చెప్పారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అసలు అన్ని రోజులు విషయాన్ని దాచిపెట్టాల్సినటువంటి అవసరం ఏముందని ఆమె ప్రశ్నిస్తున్నారు. ఇది కుట్ర కాదా అని నిలదీస్తున్నారు ఆమె. ఈ విషయం తనను కలిచివేస్తుందని తెలియజేశారు. ఇక మృతదేహాన్ని ఇంటికి తీసుకువెళ్లాక అక్కడికి తమను రానియకుండా అడ్డుకునే ప్రయత్నం కూడా చేశారని కూడా ఆమె చెబుతున్నారు. ఒక దశలో తమను కొట్టేందుకు కూడా ప్రయత్నించారనేది మహానందదేవి ఆరోపణ. కనీసం కర్మకాండకు కూడా చెప్పలేదని కన్నీటి పర్యంతమయ్యారు. బీఆర్ఎస్ టికెట్ ఇచ్చేటప్పుడు కూడా ఎవరికి సమాచారం ఇవ్వలేదని, అయినా తాను రాజకీయాలు మాట్లాడటం లేదని, కేవలం ధర్మం కోసం పోరాడుతున్నారని ఆమె స్పష్టం చేశారు. గోపినాథ్ మొదటి భార్యను ఆమె కుమారుడిని గుర్తించాలనేదే తన డిమాండ్ అని తెలియజేశారు. మాగంటి గోపినాథ్ వారసత్వానికి సంబంధించినటువంటి వివాదం నేపథ్యంలో శేరిలింగంపల్లి తహసీల్దార్ కార్యాలయానికి వచ్చినటువంటి ఆయన తల్లి మాలినీదేవి మీడియా సమక్షంలోనే సంచలన ఆరోపణలు చేశారు. ఆ తర్వాత బీఫై న్యూస్ తో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడారు. ఆమె మాట్లాడుతున్నదంతసేపు కూడా ఒక కన్య తల్లి పడుతున్నటువంటి ఆవేదన కళ్లకు కట్టినట్లుగా కనిపించింది. చివరి దశలో తన కుమారుడితో మాట్లాడించలేదన్న బాధ, దుఃఖం ఆమె రూపంలో బయటపడింది. తల్లి కుమారుడి బంధాన్ని కూడా రాజకీయాలతో ముడిపెడుతున్నారా అని అందరినీ ప్రశ్నించాలనిపించింది. వాస్తవానికి గోపినాథ్ తల్లి అడుగుతున్నటువంటి దానిలో తప్పేముంది? ఒక తల్లిగా ఆమె ఎన్నైనా ప్రశ్నించవచ్చు. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఎవరిదో ఒకసారి ఆలోచించుకోవాలి. ఒక తల్లి శోకానికి కారణం ఎవరో గుర్తించాలి. దీనికి రాజకీయాలతో సంబంధం లేదు. జూబ్లీస్ ఉప ఎన్నికలతో అసలు ముడిపెట్టొద్దు. ఎందుకంటే ఆమె గోపినాథ్ను 9 మాసాలు మోసి కని పెంచి పోషించినటువంటి తల్లి. ఆమె ప్రతి ప్రశ్న న్యాయమైనదే. వాటికి సంతృప్తికరమైనటువంటి సమాధానాలు చెబితే ఈ సమస్య సమసిపోతోంది. మరి ఈ కథకు ముగింపు ఎక్కడ? దీన్ని ముగించాల్సినటువంటి ఆ పెద్ద మనుషులు ఎవరు? ఒక కొడుకును తల్లికి దూరం చేసినటువంటి పాపం ఎవరిది? తన తండ్రిని కడసారి చూసుకోకుండా ఒక కొడుకుకు శోకం మిగిల్చింది ఎవరు? తాలి కట్టిన భర్త చనిపోతే ఆ విషయాన్ని కూడా మొదటి భార్యకు చెప్పరా? ఇవన్నీ జవాబు లేని ప్రశ్నలే. చూద్దాం ఈ వ్యవహారం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతోందో.